హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే గుజరాత్ టైటాన్స్ మీద చాలా దారుణంగా ఓడిపోయింది, మనందరికీ తెలుసు. అండ్ ఓటమి కంటే ఎక్కువ కూడా సిమర్జీత్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం అయితే చాలా ఆశ్చర్యం కలిగించింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇండియా పిచ్చెస్ మీద స్పిన్నర్స్ వాల్యూ తెలియని కోచ్ అయినా కెప్టెన్ అయినా వీళ్ళ వల్లే సన్ రైజ్ హైదరాబాద్ గత కొన్ని సీజన్స్గా చాలా దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తుంది. అక్కడ బాల్ టర్న్ అయ్యేటప్పుడు సిమర్జీత్ సింగ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పిలిపించారు. అప్పటికే అతడు దారుణమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చి ఉన్నాడు. పోయిన మ్యాచ్లోనే ఎలా తీసుకున్నారా బాబు అని అందరూ అనుకున్నారు. అలాంటి ప్లేయర్ని బ్యాటింగ్ నడుస్తున్నప్పుడే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని రావడం, కోచ్ అండ్ కెప్టెన్ ఇండియా టీం సంబంధించిన వారు కాకపోవడం, ఇండియా పిచ్చెస్ మీద ఐడియా లేకపోవడం వల్లే ఇలా అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అంతా ఇలానే నమ్మేవారు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మ్యాచ్లో ఎవరిని తీసేస్తే బెటర్ అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ కొందరికి కోట్లు పెట్టి కొనింది అండ్ అదేవిధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరస్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వాళ్ళ పేరు తలుచుకుంటేనే యాక్చువల్గా ఎలా గెలుస్తారనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ టీం అంతా బ్యాలెన్స్గా ఉంది. ఎస్ఆర్హెచ్ టీంలో 152 కొట్టారు. అదే బౌలింగ్ వికెట్ మీద మన వాళ్ళు అది చేయలేకపోయేవారు. అంత మంచి గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్ ఉంది. సిరాజ్ అయినా, ప్రసిద్ధ్ కృష్ణ అయినా, సాయి కిషోర్ అయినా, రషీద్ ఖాన్ అయినా. కానీ ఎస్ఆర్హెచ్ మొదట 4 ఓవర్లు పర్ఫెక్ట్ బౌలింగ్ చేశారు. అప్పుడు సిమర్జీత్ సింగ్ వచ్చి ఒక్క ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా మనందరికి అర్థమవుతుంది అతడు ఆడట్లేదని. కోచ్కి కెప్టెన్కి ఎందుకు అర్థం కావట్లేదో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మన పిచ్ల మీద ఆడినవారు కాదు. ఇక్కడ పిచ్ల మీద ఉన్న కోచ్ లేడు, కెప్టెన్ లేడు. అండ్ మురళీధరన్ కూడా జస్ట్ ఐపీఎల్ అప్పుడు ఒక హాలిడే ట్రిప్లో వచ్చి వెళ్ళిపోతుంటాడు. సో కరెక్ట్ టాలెంట్ హంట్ అనేది లేదని మనం చెప్పుకుందాం. సో ఆ ఒక్క సిమర్జీత్ సింగ్ అనే దాంతో 2 మ్యాచ్లు అవలీలో ఓడిపోయారు. అండ్ బ్యాటింగ్లో కూడా చాలా దారుణమైన పర్ఫార్మెన్స్. టీమ్ సెలెక్షనే సరిగా లేదు. మెగా యాక్షన్లో ఇషాన్ కిషన్ని కొనడమే తప్పు. చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టగానే నేను కూడా ఆశ్చర్యపోయాను. బహుశా నేనేమైనా మిస్టేక్ ఏమో, ఇషాన్ కిషన్ బాగానే ఆడతాడేమో అనుకున్నాను. కానీ ముంబై ఇండియన్స్లో ఆడేటప్పుడే అతని యొక్క షాట్స్ తగలట్లేదు, రేంజ్ లేదు, సర్కిల్లోనే పడుతున్నాయని అప్పుడే అర్థమైంది యాక్చువల్గా. అందుకే ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ అయితే వదిలేయడం జరిగింది. సో మొత్తానికైతే ఒకటే సీజన్ ఆడే ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. డెఫినెట్గా వీళ్ళు వచ్చే సీజన్ అయితే కనిపించరు. హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు పెట్టారు. హెన్రిచ్ క్లాసెన్కి 152 రన్స్ అయితే కొట్టాడు. 31 యావరేజ్, 169 స్ట్రైక్ రేట్. సో ప్రతి మ్యాచ్లో ఎంతో కొంత ఆడుతుంది. హెన్రిచ్ క్లాసెనే అనుకోవచ్చు, కానీ ఇతన్ని రిలీజ్ చేస్తేనే బెటర్. నెక్స్ట్ మినీ యాక్షన్ కాబట్టి ఏ టీం దగ్గర డబ్బు ఉండదు. 23 కోట్ల ప్లేయర్ అయితే ఖచ్చితంగా కాదు హెన్రిచ్ క్లాసెన్. ఇతని బదులు మనం చూసాం చాలామంది చిన్న ప్లేయర్లు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. 23 crores పెట్టడం వల్ల ఒక మంచి బౌలర్ని కొనుక్కోలేకపోయారు. సో ఇది కూడా చాలా ఎక్కువైంది ఈ సీజన్లో అని నేనైతే అనుకుంటున్నాను. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ 18 కోట్లు. సో ప్యాట్ కమిన్స్ అయితే ఈ సీజన్ ఒక ప్లేయర్గా ఓకే, కానీ కెప్టెన్గా అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే స్పిన్నర్ల మీద నమ్మకం లేదు ప్యాట్ కమిన్స్కి. స్పిన్నర్తోని మ్యాచ్ గెలవచ్చు అని అతనికి అర్థం కావట్లేదు. మీరు చూస్తే గుజరాత్ టైటాన్స్ అయినా అండ్ రాజస్థాన్ రాయల్స్ అయినా స్పిన్నర్స్ ఉన్నా కూడా, కోల్కతా నైట్ రైడర్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ 2 టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నా కూడా స్పిన్నర్లను కొంటూ ఉంటారు అండ్ ఇంకో కొత్త స్పిన్నర్కి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటిది మన దగ్గర స్పిన్నర్సే లేరు అంటే రాహుల్ చహార్ని కొన్నారు, అతన్ని బెంచ్ మీద కూర్చుండబెడుతున్నారు. అతడు ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, గూగులీ వేస్తాడు. ఒక మ్యాచ్ ఇస్తే ఏమవుతుంది, సిమర్జీత్ సింగ్కి ఇన్ని మ్యాచ్లు ఇస్తున్నారు. రాహుల్ చహార్కి ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది, ఎస్ఆర్హెచ్ని ఐపీఎల్ నుంచి తీసేస్తారా? ఎలాగో ఓడిపోయే మ్యాచెసే కదా, ఒక ఛాన్స్ అయినా ఇవ్వట్లేదు. బాల్ టర్న్ అయ్యే వికెట్ మీద సిమర్జీత్ సింగ్కి కెప్టెన్ మెయిన్. మనం ఈ టీమ్ సెలెక్షన్ కెప్టెన్ ఏముంది అనుకోవచ్చు, కానీ కెప్టెన్దే ఉంటుంది. ఫైనల్గా కెప్టెన్ అనుమతి లేని టీమ్ సెలెక్షన్ అయితే బయటికి రాదు. అతడు మెయిన్గా ప్యాట్ కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ కెప్టెన్, అతని మాటను కోచ్ కూడా తీసేయడు. సో అక్కడైతే కమిన్స్ ఫెయిల్ అయ్యాడు. 18 కోట్లు. వచ్చే సీజన్ అయితే ఇతడు కెప్టెన్ ఉండడని నాకు 6th సెన్స్ బలంగా చెప్తుంది. ఒక ఇండియన్ ప్లేయర్ కెప్టెన్గా వచ్చే అవకాశాలు వచ్చే సీజన్లో ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మెగా యాక్షన్ కాదు కాబట్టి మంచి ప్లేయర్స్ అయితే అందుబాటులో ఉండరు. ఆ తర్వాత అభిషేక్ శర్మ 14 కోట్లు పెట్టారు ఈ సీజన్లో. ఒక టెర్రబుల్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు అభిషేక్ శర్మ. సో ఇతడు అవుట్ కాగానే కావ్య మారం మేడం కూడా చాలా డిసప్పాయింట్ అయింది. క్రౌడ్లో మనం చూసాం. 51 రన్స్, 10 యావరేజ్, 128 స్ట్రైక్ రేట్. సో బౌలింగ్ వేస్తే ఒక రకమైన కొట్టుడు, చాలా దారుణమైన కొట్టుడు కొడుతున్నారు. సో అభిషేక్ శర్మ అయితే ప్రెషర్లో ఉన్నాడో ఏంటో, కానీ యాక్చువల్గా ఈ ప్రైజ్కి అయితే ఇతను డిజర్వ్ కాదనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ట్రావిస్ హెడ్ అయితే 14 కోట్లు, చాలా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో ఇతడు కూడా యావరేజ్గా ఆడుతున్నాడు. అండ్ మొత్తానికైతే ఇక నుంచి కొన్ని మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎనీ టైం కంబ్యాక్ ఇచ్చే వరల్డ్ క్లాస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్.
సో ఇతని మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అందరు ప్లేయర్స్లో ఇతని మీద. అండ్ ఇషాన్ కిషన్ అయితే ఒక టెరబుల్ అని చెప్పొచ్చు. 11.5 కోట్లు పెట్టారు. సో అందరు ప్లేయర్స్ మంచి మంచి వాళ్ళని కొంటుంటే అన్ని టీమ్స్ మెగా యాక్షన్లో వీళ్ళు ఇషాన్ కిషన్ కొన్నారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇతను ఎందుకు కొన్నారు, ఏ టీం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, ఆ తర్వాత చూస్తే ఆ తర్వాత ఉన్న 4 మ్యాచ్లో కలిపి 20 రన్స్ కొట్టాడు. 127 రన్స్ మొత్తం, యావరేజ్ 32, స్ట్రైక్ రేట్ 176, మంచిగానే కనిపిస్తుంది. కానీ ఇదంతా ఒక ఫస్ట్ మ్యాచ్లో కొట్టినటువంటి రన్సే. ఆ తర్వాత మహమ్మద్ షమి 10 కోట్లు పెట్టారు. ఇక్కడే గుజరాత్ టైటాన్స్కు ఆర్టీఎం కార్డు అన్నీ ఉన్నా కూడా ఇతన్ని విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు ఇతన్ని? ఎందుకంటే వీళ్ళు ఇతను ఇంజురీతో ఉన్నాడు, చాలా కాలం తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు. ఆశీష్ నెహ్రా ఒక జీనియస్ కోచ్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ప్లేయర్స్ ప్రజెంట్ ఫామ్ను అతడు ఇయర్ అంతా రంజీ ట్రోఫీలో లీగ్స్లో చూస్తూ ఉంటాడు. సో మహమ్మద్ షమినాల్ పట్టించుకోలేదు, విడిచిపెట్టేశారు, మన వాళ్ళు పట్టేశారు. సో 5 మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ 10 రన్ రేట్తో ఇచ్చాడు. కానీ అంత డేంజరస్ కనిపించట్లేదు మహమ్మద్ షమి. హర్షల్ పటేల్ 8 కోట్లు పెట్టారు. ఒక మంచి బౌలర్ ఇతడు. 4 మ్యాచ్ల్లో 9.38తో రన్స్ ఇచ్చాడు. కానీ ఇతడు కూడా ఒక రకం చెప్పాలంటే ఫెయిల్యూర్. ఈసారి ఏంటంటే కంప్లీట్గా అందరూ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ కంబైన్డ్గా ఫెయిల్ అవుతున్నారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి 112 రన్స్ కొట్టాడు. అన్ని మ్యాచ్లు ఆడాడు, 6 కోట్లు, 22 యావరేజ్, 120 స్ట్రైక్ రేటు. చాలా దారుణమైన స్ట్రైక్ రేట్తోనైతే ఇతను ఆడుతున్నాడు. సో ఇలా ఉంటే ఇంకొక 9 మ్యాచ్లు ఉన్నాయి, ఇప్పటికే ప్లే ఆఫ్ వెళ్ళదని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు ఫామ్లో లేరు. ఇప్పుడు వీళ్ళంతా ఫామ్లోకి వచ్చి బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసేసి ప్లే ఆఫ్ తీసుకెళ్తారనే హోప్స్ అయితే 10% కూడా అనిపించట్లేదు. అండ్ వీళ్ళు కొన్న మరొక ప్లేయర్ రాహుల్ చహార్ 3.5 కోట్లు, 3.20 కోట్లు. సో ప్లేయర్స్ యొక్క హైయెస్ట్ నుంచి లోయెస్ట్ చెప్తున్నాను నేను. రాహుల్ చహార్కి అసలు ఛాన్సే ఇవ్వలేదు. ఒక ఛాన్స్ ఇస్తే మనకు వరల్డ్ కప్ మిస్ అయినట్టు ఇతనైతే పక్కన పెడుతున్నాడు కోచ్ అండ్ కెప్టెన్. ఇంతకుముందు మ్యాచ్లో స్పిన్ వికెట్ అయినా కూడా సిమర్జీత్ సింగ్నే తెచ్చేశాడు. సో స్పిన్ అయినా ఫాస్ట్ అయినా ఏ పిచ్ అయినా కూడా సిమర్జీత్ సింగ్ నచ్చేస్తున్నాడు వీళ్ళకి. ఆ తర్వాత అభినవ్ మనోహర్ 3.20 కోట్లు పెట్టారు. సో ఏదో చేసేస్తాడు అనుకున్నాం, కానీ ఇతడు ఒక 6 రన్స్, 2 యావరేజ్, 46 స్ట్రైక్ రేట్. సో ఇతడు కూడా ఒక అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. సో కీలకం అనుకున్న ప్లేయర్స్ అంతా ఫెయిల్ అయ్యారు. అందుకే ఈ పరిస్థితిలో అయితే ఉంది ఎస్ఆర్హెచ్. ఇంకో ప్లేయర్ ఆడన్ జంపర్ 2.40 కోట్లు. సో వీళ్ళంతా కూడా దాదాపు చాలామంది మెజార్టీ పీపుల్ ఇందులో మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతారు. కోచ్ మారుతాడు, కెప్టెన్ కూడా మారుతాడు. ఒకవేళ ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే, మిరాకిల్ జరిగి ఇంకేదన్నా జరిగి ఒక నెక్స్ట్ 9 మ్యాచ్ల్లో ఒక 5 గెలిచినా 6 గెలిచినా ఇందులో చాలామంది రిటైన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అది మెగా యాక్షన్ అయినా మినీ యాక్షన్ అయినా రిలీజ్ అయితే అవుతారు. సో 2.5 కోట్లకి ఇతడైతే 2 వికెట్లు తీశాడు, 12 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చాడు మన సిమర్జీత్ సింగ్, 1,50,00,000. ఇతనికి పెట్టిన అమౌంట్ 1,50,00,000. సో ఇతనైతే 4 మ్యాచ్ల్లో ఆడించారు. ప్రతి మ్యాచ్ బాదుతున్నా కూడా ఆడించారు. గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్ అయితే లైఫ్ లాంగ్ ఇతని నేమ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్గా సుందర్కి ఇప్పుడు ఒక మంచి అది ఏర్పడింది. ఎందుకంటే ఇతను బ్యాటింగ్, ఇతను బౌలింగ్లో షార్ట్ పిచ్ ఎక్కడ వేస్తున్నాడు, పిచ్ మధ్యలో వేస్తున్నాడు, వాళ్ళు లాగి కొడుతున్నారు. 2 వికెట్లు తీశాడు, 14.10 ఎకానమీ. అంటే ప్రతి ఓవర్కు 14తోని రన్స్ అయితే ఇతడు ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత ఇషాన్ మలింగాకి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ వియాన్ ముల్లర్ కూడా పెద్ద ఛాన్స్లు ఇవ్వలేదు, ₹1,00,00,000. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ నేను ఒక మ్యాచ్ ఆడించారు, 1 కోటి పెట్టి తను కొన్నారు. 8 ఎకానమీ. తను ఎప్పుడు వేసే ఆ విధంగా యావరేజ్గా బౌలింగ్ అయితే వేశాడు. అండ్ కమిందు మెండిస్ 75 లక్షలు పెట్టుకున్నారు. అండ్ ఇతడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాటింగ్లో అయితే నిన్న ఫెయిల్ అయ్యాడు, కానీ బౌలింగ్లో ఇతనికి పెద్ద ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ కమిందు మెండిస్ తర్వాత జిషాన్ అన్సారీ 4 వికెట్లు తీశాడు, 9 ఎకానమీతోని. సో ఇతనికి ఇచ్చిన 40 లక్షలకు ఇతడైతే చాలా వర్త్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి వికెట్లు అయితే తీశాడు, చాలా బాగా ఆడాడు. అనికేత్ వర్మ 141 రన్స్, 28 యావరేజ్, 183 స్ట్రైక్ రేటు. సో ఇతడైతే ఇతనికి ఇచ్చిన 30 లక్షలకు 10 కోట్ల వర్క్ అయితే చేశాడు. ఎందుకంటే టీంలో ప్రజెంట్గా ఉన్న బ్యాట్స్మెన్లో ఇతడే టాప్ క్లాస్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. అండ్ అథర్వ టైడే 30 lakhs అండ్ సచిన్ బేబీ 30 lakhs. వీళ్ళకైతే ఛాన్సే రాలేదు. సో వచ్చే మ్యాచ్లో నాకు తెలిసి మినిమం ఒక 2-3 చేంజెస్ అయినా చేస్తారు. సో మనం ప్రతి మ్యాచ్ ఇలానే అనుకుంటున్నాం, వాళ్ళు చేంజెస్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా చేంజెస్ చేయకుండా ఇలానే ఆడించినట్లయితే క్లోజ్ అని చెప్పొచ్చు. వచ్చే సీజన్ అయితే నాకు తెలిసి నా 6th సెన్స్ చెప్పేదాని ప్రకారం ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఉండడు. అండ్ డానియల్ వెటర్ కూడా కోచ్ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోబోతున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఆల్రెడీ టోర్నమెంట్ 30% కంప్లీట్ కాలే, ప్లే ఆఫ్ నుంచి అవుట్ అవుతుంది అన్న పేరు అయితే వచ్చేసింది ఎస్ఆర్హెచ్కి.